కాశీలో చనిపోతే ఏమవుతుంది? ఏమీ అవదు. కాశీలో మరణిస్తే ఏమీ రాదు. కానీ కాశీకి రావటమే మోక్షం. ఏది వదిలేయటానికి కాశీకి ఎవరూ రారు. కానీ అన్నీ వదిలేయాలన్న ఆఖరి ఆలోచనే కాశీ దర్శనానికి అర్థం. నేను బీహార్ నుంచి వచ్చాను, ఈయన మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఇక్కడున్న వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే. మా మనసులేవి కాశీకి వచ్చిన తర్వాత తెలుసుకోలేదు. మా అందరికీ కూడా విచిత్రమైన నిజాలు అనుభవంలోకి వచ్చిన తర్వాతే మేమందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చనిపోతే మాకు ఇంకొక జన్మ ఉండదు. ఇది కాశీయో లేదా గంగా మహత్యమో కాదు. ఇది కేవలం మా విశ్వాసం, ఆలోచన విధానం. నేను నమ్మను. నాకు వీటి మీద విశ్వాసం లేదు. మిమ్మల్ని నమ్మమని ఎవరూ బలవంత పెట్టట్లేదు. ఇక్కడ మీ ఆలోచనలను ఇక్కడ ఎవరూ మార్చాలని కూడా ప్రయత్నించరు. తెలుసుకోండి, హిందూ ధర్మం యొక్క విశిష్టత కూడా ఇదేనని తెలుసుకోండి. దీన్ని మీరు కేవలం అనుభవంలోకి తెచ్చుకోవాలి అని మాత్రమే ఈ ధర్మం చెబుతుంది. దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించడమే మన ధర్మం. నాకేమీ అర్థం కావడం లేదు. విశ్వాసము నమ్మకము రెండు ఒకటే కదా? విశ్వాసం నమ్మకానికి తేడా ఉంది. మీ నమ్మకానికి మూల కారణం మీ బుద్ధి, కానీ మీలో ఉన్న విశ్వాసానికి మూలం మీలో ఉన్న ఆత్మ. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు రేపు సూర్యోదయాన్ని చూస్తానన్న విశ్వాసంతోనే నిద్రపోతారు. మీరు మీ విశ్వాసాన్ని ఎప్పుడూ ప్రశ్నించరు. మనలో ఉన్న విశ్వాసమే మనల్ని శాంతిపూర్వకంగా జీవించడానికి ఓ మార్గం చూపిస్తుంది. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు ఈ అవస్థకు రాలేదనుకుంటా.